అంబటి రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తానన్న ఒక డైలాగుతో సినిమా చూపించారని భావిస్తున్న రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన మీద. దాని గురించి మీరేమంటారు? ఏం వ్యాఖ్యలు చేశాడు అంటే ఆయన కూడా చూపిస్తాడంట సినిమా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చిన తర్వాత 2029లో చెక్కేస్తాం, తొక్కేస్తాం ఇలాంటి రెప్ప చేతగానే మాట్లాడుతున్నారు. మరి ఇంకా 3 సంవత్సరాలు దాటి ఉంది. ఇప్పుడు చెక్కేస్తే వెళ్ళు, బుద్ధి లేని మాటలన్నీ వద్దురా బాబు. ముందు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఎక్కడ తప్పు జరుగుతుంది, ప్రజలకు ఎక్కడ అన్యాయం అయిపోతున్నారు, ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమిటి, వీటి గురించి మాట్లాడాలి తప్ప నేను వచ్చిన తర్వాత ఇది పీకేస్తానంటే యువతల చూస్తూ గాజులు దొరుకుని ఊరుకోడు. ఈవేళ మీ మీద వీళ్ళు ఏదన్నా అజమాయిషీ చేస్తే మీరు ఊరుకుంటారా? ఈవేళ మీది చెక్కేస్తే మీరు ఊరుకుంటారా? కాబట్టి చెక్కడాలు తొక్కడాలు పక్కన పెట్టేసి పేద ప్రజలు అట్టడుగునున్నటువంటి వర్గాలు భవిష్యత్తు కోసం ఏం ప్రణాళికలు చేస్తున్నారు, వారు చేస్తున్న ప్రణాళికలు వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచించాలి తప్ప ఈ అంబటి రాంబాబు నోటుకు మాటలు వచ్చని చెప్పి ఇష్టానుసారిగా మాట్లాడకూడదు. అంటే తన ఇంట్లో వాళ్ళని, తన కులం వాళ్ళని ఇప్పటికీ తొక్కేస్తున్నారు. ఎవరు కులం వాళ్ళని తొక్కేస్తున్నారు? ఏ కులం వాళ్ళని తొక్కేస్తున్నారు? తన కులం వాళ్ళని. తన కులం మేము కూడా ఆ కులమే, మరి మమ్మల్ని ఎవరు తొక్కట్లేదే. నేనేమంటానంటే కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయొద్దు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ కులం కూడా మరి అక్కడ అద్భుతమైన గౌరవాన్ని పొందుతున్నాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో. అందరికీ కూడా అద్భుతమైన గౌరవం లభిస్తుంది కదా. ఇప్పుడు ఎవడో రాంబాబు అసలు కాపు గురించి, కాపు కులం గురించి ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడినటువంటి సందర్భమే లేదు. అలాంటి రాంబాబు తీసుకొచ్చి కాపు కులానికి అంటకడతారండి బాబు. కాపు కులంలో అత్యద్భుతంగా ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ నిరంతరం కించపరచాలని చూసేటటువంటి ఇలాంటి దుర్మార్గుడు కాపు అని చెప్పుకోవడానికి సిగ్గుసేటు. వాస్తవం ఇది. కాబట్టి నేను ఏమంటానంటే నువ్వు తొక్కేస్తా ఉంటే ఎవడు ఊరుకోడు. ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాలు లోపల చెక్కేసి తొక్కేస్తే బుద్ధి జ్ఞానంతో రాజకీయాలు చేసుకోవాలి మాట్లాడేటప్పుడు. అంతే తప్ప హేళనగా మాట్లాడకూడదు, కులాల గురించి అసలు మాట్లాడకూడదు. ఎవడు దొక్కేస్తాడా? ఎవడన్నా దొక్కేస్తే ఎవడన్నా ఊరుకుంటాడా? కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఏం జరుగుతుంది, ప్రజలకు ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడి ప్రజల పక్షాన పోరాడి జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద బాగా మాట్లాడితే బాగుంటుంది. అంతే తప్ప నొక్కేస్తామంటే ఈ లోపు ఇక్కడ వేసేస్తారు. ఓకే సార్, అట్లాగే నిన్న స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అంత గొప్ప పని చేసినప్పుడు అందరూ కూడా అభినందించాలి. కానీ వెకిలి నవ్వులు ఎర్రి నవ్వులు నవ్వుతున్నారు. 1,00,000 కోట్లకు పైబడి పెట్టుబడి వస్తుంటే 1,00,000-1,50,000 కోట్ల దాకా పెట్టుబడి పెట్టి అక్కడ ఉత్తరాంధ్రలో అభివృద్ధి, ఇప్పుడు నిజంగా అభివృద్ధి జరుగుతుంది. 1,00,000 మంది దాకా ఉద్యోగులకు అవకాశాలు కలుగుతాయంట పరోక్షంగా ప్రత్యక్షంగా. మరి అలాంటి ఫ్యాక్టరీ అలాంటి అది వచ్చినప్పుడు అభినందించాలి. కానీ కొంతమంది దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు చూసినా సాక్షి పేపర్ ఏడుస్తూ ఉంటది కూటమి ప్రభుత్వం మీద. మరి నిన్న ఆ కూటమికి సంబంధించిన గవర్నమెంట్ యాడే తన పేపర్ లో ముద్రించింది. దాని గురించి ఏమంటారు? అది ఆర్థికంగా ప్రతి గవర్నమెంట్ యాడ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే పేపర్ని ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఏదేమైనా నేనేమంటానంటే ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి పెద్దగా అవసరాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్థిరపడిపోయి కోట్లు సంపాదించేసి 100 కోట్ల కాంచి 1000 కోట్ల దాకా సంపాదించారు. అలాంటి ఫ్యాక్టరీలు అవసరం ఏంటి? మధ్యతరగతికి, సామాన్య ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసం. వీళ్ళు అలాంటి ఫ్యాక్టరీలు వచ్చినప్పుడు కొంచెం అభినందించాలా. వీళ్ళు ఎంత డబ్బులు దుబ్బేసి రాజకీయాల్లో ఇష్టానుసారంగా అనుభవిస్తున్నా కనీసం ఇలాంటివి వచ్చినప్పుడన్నా అభినందించడం నేర్చుకోవాలా ఆపోజిట్ పార్టీ. ఓన్లే లేకపోతే మేమే పునాదేశం అని చెప్పుకోవచ్చు కదా. ముందు కొన్ని జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేమే పునాదేశం చెప్పుకున్నారు. ఇది కూడా చెప్పుకొని తప్పే ఉంది. ఓకే సార్, అట్లాగే కూటమి ప్రభుత్వం 20 లక్షలు, నిన్న సభలో కూడా 20 లక్షల గురించే మాట్లాడారు. ఉద్యోగాలు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా 14 లక్షలు మేము పూర్తి చేస్తాం 3 సంవత్సరాల్లో అని కళాఖండగా కూటమి ఉన్న నేతలు అందరూ చెబుతున్నారు. దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వలేదనే ఆలోచన ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అక్కడ ఉన్నది జరిగిందా జరగలేదనేది నిజ నిర్ధారణ జరుగుతుంది. అసెంబ్లీలో లిఖించబడుతుంది ఫస్ట్ వారు ఏం మాట్లాడినా. కానీ వీళ్ళు రాకుండా మరి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి జరుగుతున్న అభివృద్ధి మీద, వస్తున్న ఉద్యోగాల మీద మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు 10,000 చిల్లరేమో ఉద్యోగాలకి. ఇవన్నీ చూడండి రా బాబు. మీరు రాకుండా ఉంటే అసలు వస్తే నష్టం ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఇప్పటికే ఒక సామాన్యుడిగా. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వస్తే వాళ్ళకు గౌరవం ఎందుకు తగ్గిపోతుందో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లా. చూసే ప్రజలు కొంచెం ఆలోచించే వాళ్ళు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మాలాంటి వాళ్ళకి బాధిస్తుంది.
పార్టీలు పక్కన పెట్టండి, ఈ దరిద్రం పక్కన పెడతాం. ఎలక్షన్స్ ఇంకా చాలా రోజులు ఉన్నాయి. 10,000 చిల్లర ఏదో పోస్టులు వస్తున్నాయి. దాని గురించి మీరు చర్చించాలంటే అసెంబ్లీలో చర్చించాలి తప్ప గాలి మాటలు ఎక్కడ సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు చెల్లవు కదా. మీరు రండి, అభివృద్ధి జరుగుతుందా లేదా ప్రజలకు వివరించే బాధ్యత మీది, చేసే బాధ్యత మీది. ఎందుకంటే వాళ్ళు కుమ్మక్కై, కూటమి ప్రభుత్వం కుమ్మక్కై ఏకపక్షంగా వెళ్ళిపోతే నష్టపోయేది ప్రజలు. కాబట్టి మీరు ఎలక్ట్ గా ఉండాల్సిన బాధ్యత మీది. మేమేదో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మాట్లాడతాం ఏం జరుగుతుందో ఏం జరగలేదని. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చేతులెత్తి దండం పెట్టాల. బాబు రండే అసెంబ్లీకి వచ్చి, వాళ్ళు ఏదో ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, అభివృద్ధి చేస్తున్నామంటున్నారు, అది ఎంతవరకు నిజమో చెప్పండి బాబు అని మనం అడుగుతున్నాం. వాళ్ళకి ఇంకా చేమకుట్టినట్టు కూడా లేదు. ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వచ్చే పోటీ చేస్తారేమో, అప్పుడు కాల సంగతి చూసుకుందాం. ఇప్పుడు జనసేన సైనికులు ఏదైతే మనకి ఇప్పుడు వీర మహిళ షర్మిల గారి గురించి, తర్వాత భారతి గారి గురించి మాట్లాడడం జరిగింది. దానికి ఇప్పుడు కౌంటర్ గా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, జన సైనికులకి ఆ స్థాయి లేదు, ఆ స్థానం లేదు, ఎవరితో పోల్చుకోవాలో చూసుకుని మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్? భారత గారి గురించి మాట్లాడాలంటే ఆమె బ్రహ్మ పదార్థమైన కొంపదీసి. అంటే వాస్తవంగా అందరిలాంటి మహిళే కదా. ఇప్పుడు ఈ గొడవలన్నిటికీ కారణమైనటువంటి రోజా గారు వాస్తవంగా ఆమె రేపినటువంటి గొడవే కదా. ఆమె లేపినటువంటి గొడవ, ఆమె కావాలని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారి భార్యని గురించి ఉగాది సందర్భంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, పాలు పితుకుతుందా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఒక మాజీ మంత్రి ఉండి మరి ఇంత దిగజారుడు బజారు మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? నేనేమంటానంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారంగా మాట్లాడాలా, సందర్భం కూడా చూసుకుని మాట్లాడాలా. ఇప్పుడు ఈవేళ రోజా గారు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ గురించి కానీ, ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వీళ్ళని రోడ్డు మీదకి లాక్కొచ్చింది రోజా గారు. లాక్కొచ్చిన తర్వాత ఆమె ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత మాత్రమే జన సైనికులు స్పందించారు. ఏదేమైనా సంస్కారహీనురాలు రోజా మాట్లాడిందని మనం కూడా మాట్లాడకూడదు. ఇది వాస్తవం. ఎందుకంటే సంస్కారం లేని ఆడది, కుసంస్కారంగా బతికేటటువంటి తన బతుకు మనిషి బతుకు కూడా కాదు. అలాంటి ఆడది మాట్లాడింది, అది మాట్లాడిందని మనం కూడా మాట్లాడితే దిగజారిపోయినట్లేదు. అంతేగాని ఇప్పుడు ముందు గొడవకు మూల కారణం రోజా. ముందు రోజాకి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే వీర మహిళ మాట్లాడారో ఆమెకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. ఒక జనసేన కార్యకర్తగా నేను చెప్తున్నా, ఏదేమైనా ఆ రోజా అనే ఆడది గడ్డి తింటుందని మనం కూడా గడ్డి తినకూడదు. మనకు సంస్కారం ఉంది, మనకు నమ్మకం ఉంది, నిజాయితీ ఉంది. మన పార్టీ జనసేన, మన నాయకుడు ఇప్పుడు ఇండియాలోనే ఎలాంటి అవినీతి లేనటువంటి రాజకీయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు కొంచెం పనిచేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అంతే తప్ప రోజా అనేది తను ఏదో మాట్లాడిందని చెప్పి తనతో పాటుగా మనం కూడా మాట్లాడి వీధిన పడితే మనకి పరుగు తక్కువ. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీ స్థాయి అది కాదు, మీ స్థానం అది కాదు అంటారు. ఏం బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చారంటే వీళ్ళు బ్రహ్మలోకంలో దిగి వచ్చారా? అంటే యువతలు ఉన్నటువంటి ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు, పవన్ కళ్యాణ్ గారి భార్యని ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు, చంద్రబాబు నాయుడు భార్యని ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు. వీళ్ళ మాటలు మాట్లాడకూడదా? దేవతా స్వరూపాలంటే వీళ్ళు మనుషులే కదా, విసర్జించేది మలమూత్రాలే కదా. అలాంటప్పుడు బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మాట్లాడాలి. అసలు బుద్ధి లేని గాడిద రోజా మాట్లాడినప్పుడు చెప్పు తగిన దాకా కొట్టి ఇది సంస్కారం కాదని చెప్పుంటే వీళ్ళు కూడా అలాగే మాట్లాడేవాళ్ళు కదా. నేనేమంటానంటే, రోజా మాట్లాడిన తర్వాతే వీళ్ళు మాట్లాడారు కదా. కాబట్టి ఆమెను అదుపులో పెట్టుకుని సంస్కారంగా పార్టీని నడుపుకుంటూ ముందుకెళ్తే అందరూ సంస్కారంగానే ఉంటారు. మేమేదో ఎక్కడో పుట్టాము అని అనుకుంటే అది మీ భ్రమ. కాబట్టి ఈరోజు ఆర్థిక నేరస్తులంతా దేవుళ్ళతో సమానం అయితే చాలా మంది రాజకీయ నాయకులు దేవుళ్ళు అయిపోతారు. అది పక్కన పెట్టండి. కేవలం ఈవేళ రోజా అనేటటువంటి ఆమెని కంట్రోల్ చేసి పార్టీని ముందుకు నడుపుకోండి, బాగుంటుంది. భారత్ అయితే బొమ్మ పదార్థం ఉన్న ఆడవాళ్ళు అంటే ఎక్కడో మలమూత్రాల నుంచి పుట్టారు అనేది మాత్రం అలా భావించకండి. అందరూ ఒక చోట నుంచి వచ్చారు కాబట్టి అందరి స్త్రీలని గౌరవించే బాధ్యత తీసుకోండి. కాబట్టి ఒక్క వీర మహిళ మీదే మనం అనకూడదు. ఇప్పుడు భారతి గారు రాజకీయాలకి సంబంధం లేదు, ఆయన అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అవునా? మరి అన్నా లజనవ్వ గారిని
మన మేడం చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్, ఆమె రాజకీయాల్లోకి వచ్చేసి టాటా బాయ్ బాయ్ చెప్తున్నారేంటి? ఈ సన్నాసి మాటలన్నీ మానేంట్రా బాబు. ఇప్పటికైనా చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. రోజా అనేటువంటి నికృష్ట రాజకీయ నాయకుల్ని మీ పార్టీని తొలగించండి. ఫస్ట్ తొలగించిన తర్వాత ఎవడైనా ఇలాంటి కుసంస్కారంగా మాట్లాడితే వారికి బుద్ధి చెప్పే విధంగా అన్ని పార్టీలు వ్యవహరించాలి తప్ప ఊరికే మేమేదో గొప్ప అనుకుంటే మీ భ్రమది. మీరు గొప్ప కాదురా బాబు, మీరు గొప్ప కాదు, మీరు మాట్లాడే మాటలు అంతకంటే గొప్ప కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఒక వీరమాలు వచ్చింది వేళ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అనేస్తున్నారు. మరి రోజు ఎందుకు వెళ్ళలేదు? ఈ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాట్లాడేటటువంటి వాళ్ళంతా కూడా రోజా గురించి కూడా మాట్లాడాలి కదా. సన్నాసి అదే కదా ముందు ఈ గొడవకి మూల కారణం. ఆ సన్నాసనని ముందు వస్తే బాగుంటుంది. ఓకేనా?